చూస్తున్నారా విశాఖపట్నం సిటీ ఎంత పెద్దదో. నేనైతే ఎత్తైన బిల్డింగ్ పై నుంచి అయితే చూస్తున్నాను చూడండి. అయితే రాడ్లు కానీ తర్వాత కాంక్రీట్ కానీ తర్వాత ఏవైనా పనిచేసే వస్తువులు అయితే చూస్తున్నారా ఫ్రెండ్స్. క్రేన్ సహాయంతో అయితే ఈ డబ్బాలో రింగులు తీసుకొస్తారనమాట. చూడండి క్రేన్. ఇది దేనికి దీనికి ఇలా పెట్టి ఉన్నారంటే మనం తీసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. సో అలా పెట్టే ఫ్రెండ్స్ అలా చేసే పని అయితే ఇదే ఫ్రెండ్స్. చూస్తున్నారా ఎంత బాగుందంటే బాగుంది చూడండి. బైండింగ్ వైర్ కట్టాలు అయితే సైజ్ని బట్టి కట్ చేసుకొని ఇటువంటి దగ్గర బైండింగ్ చేసుకోవడానికి అవుతుంది. మాకు ఇంత స్టైల్గా ఉన్న బాటిల్ అయితే ఈ విధంగా మారిపోవాల్సింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే విశాఖపట్నం సిటీ దగ్గర అయితే వచ్చానమాట. నిన్న దేనికి వచ్చారనుకుంటున్నారా? న్యూ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ వర్క్ అయితే నేను వచ్చాను. వర్క్ దేనికి అనుకుంటున్నారా? వర్క్ చేసిన తర్వాత అయితే వర్క్ నుంచి వచ్చిన డబ్బులు నేను యూట్యూబ్ వస్తువులు, CPU, కంప్యూటర్, మానిటర్ అవన్నీ తీసుకోవాలని అయితే నేను ఇక్కడ పనిచేసి డబ్బులు తీసుకెళ్ళి కొనుక్కుంటాను. డాబా గార్డెన్ దగ్గర. నాకు పెద్ద పని కూడా తెలియదు. మా బావగారు అయితే తీసుకొచ్చారు. ఈరోజు అయితే మేము కట్టే బిల్డింగ్ 15 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి అయితే మీకు మంచి వ్యూని చూపించాలనుకుంటాను. విశాఖపట్నం సిటీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేము సిటీని చూస్తూ ఎంజాయ్ చేస్తూ తాగడానికి అయితే డ్రింక్ తీసుకొచ్చాం చూడండి 2 లీటర్స్ది. అలాగే రండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మిమ్మల్ని సిటీ చూపించాలనుకుంటాను. చూస్తారా ఆ బిల్డింగ్ కదా పడుతుంది కదా ఫ్రెండ్స్, ఒకసారి జూమ్లో చూపించు తమ్ముడు. అదిగో ఆ బిల్డింగ్ ఫ్రెండ్స్, అది 32 అంతస్తులు ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉంది కైలాసగిరి కూడా కొండ చూడండి. అదిగో అలానే చూడండి సిటీలో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే ఎత్తైన బిల్డింగ్ పై నుంచి చూస్తూ చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను. చాలా బాగుంది. అలాగే మా ఫ్రెండ్ తర్వాత మా బావగారు అయితే ఇలా నడుచుకొని మీకు మంచి వ్యూని చూపించాలనుకుంటాం. మళ్ళీ రాజోస్ అలా చూపించుకున్నాక ఒకసారి చూడండి. రోడ్ అలా ఉంది ఫ్రెండ్స్. చూడండి అలా వెళ్తే అవతల కాంప్లెక్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా బాగుంది రోడ్ కూడా. అయితే పెద్ద రోడ్ అనమాట. అంటే అలాగే ఒక క్రేన్ చూపిస్తాను. అదే చూపిస్తారా? అదే ఏమంటుంది హైట్ బిల్డింగ్కి మనం మోసుకోవడానికి అవ్వదు కావున ఆ క్రేన్ సహాయంతో అయితే రాడ్లు కానీ తర్వాత కాంక్రీట్ కానీ తర్వాత ఏవైనా పనిచేసే వస్తువులు అయితే ఆ క్రేన్ ద్వారా తీసుకుంటారనమాట. పైకి ఆపరేటింగ్ చేస్తారు అతను అక్కడ. చూస్తున్నారా ఫ్రెండ్స్, క్రేన్ సహాయంతో అయితే ఈ డబ్బాలో రింగులు తీసుకొస్తారనమాట. చూడండి క్రేన్ ఆపరేటర్ అయితే పైనుంచి అలాగా ఆపరేటింగ్ చేస్తారు. చూస్తున్నారు కదా చూడండి. మావాడు కూడా పనిచేస్తున్నాడు అవతల. ఒకసారి చూపిస్తాను మీకు. బైండింగ్ చేస్తాడు ఇప్పుడు. ఒకసారి చూడు బ్రో, బైండింగ్ చేయలే. చూడండి మా గ్యాంగ్ అంతా అవతల ఉన్నారు, బైండింగ్ చేస్తున్నారు. చూడండి ఇదిగో మావాడైతే ఆ విధంగా పట్టుకొని అయితే బైండింగ్ చేసుకోవాలి. ఒకసారి చూపించు. ఇక్కడైతే మా బావగారు నేనైతే స్లాబ్ బైండింగ్ చేస్తున్నాం చూడండి. ఈరోజుతో అయితే లాస్ట్ అయిపోద్ది స్లాబ్ బైండింగ్. అందుకని అడావుడిగా చేస్తున్నాం అనమాట. ఇక్కడ స్లాబ్ బిల్డింగ్ కంప్లీట్ అయిపోతే వేరే సైడ్కి వెళ్ళాలని ఇంతటితో ఈ ఫ్లోర్ అయిపోయింది అనమాట, కంప్లీట్ అయిపోయింది. ఇటువంటి పనులు మీరు కూడా మీ ప్రాంతం నుంచి వచ్చి ఈ వైజాగ్లో వర్క్ చేస్తున్నారో లేదో కామెంట్లో మాకు తెలియజేయండి. మాకు కూడా తెలుస్తుంది కదా మాలాగా వర్క్ చేస్తున్నారో లేదో మీరని. చూడండి ఎంత కష్టతరమైన పని ఫ్రెండ్స్ ఇది. రాడ్లు వేడెక్కువ ఉంటాయి. చాలా జాగ్రత్తగా పట్టుకొని అయితే మేము వర్క్ చేస్తున్నాము. ఈరోజు మేము పని చేసే బిల్డింగ్ మొత్తం చూపించాలనుకుంటున్నాను రండి. అలాగే ఇక్కడ ఏం వర్క్ ఉంటుంది అసలు ఈ బిల్డింగ్ ఎందుకు కడతారంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఫ్రెండ్స్. ఇది మిమ్మల్ని చెప్తాను రండి. అలాగే రాడ్లు అయితే చూడండి ఇది అంటే 16 mm కదా. ఇది దేనికి దీనికి ఇలా పెట్టి ఉన్నారంటే మనం తీసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. సో అలా పెట్టే ఫ్రెండ్స్. అలాగే రండి మిమ్మల్ని బిల్డింగ్ చుట్టూరు ఉన్న సిటీ మొత్తం చూపించాలనుకుంటున్నాను. చూస్తారు కదా ఫ్రెండ్స్, అదిగో సిటీ వ్యూ ఎంత బాగుందో చూడండి. అదిగో ఇక్కడ నుంచి వచ్చి చూపించి ఒకసారి చూడండి. సిటీ మొత్తం ఎంత మంచిగా కనబడుతుంది అంటే అంత మంచిగా కనబడుతుంది. నేనైతే చాలా ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఉండాలనిపిస్తుంది కానీ మేము రేట్ చేస్తాం. పనికి వచ్చాం కదా, పని చేసుకొని డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం, తప్పదు. ఇక్కడ ఉండే అయితే నేను ఒక 15 రోజులు చాలా ఎంజాయ్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే రేపటికి కూడా మిమ్మల్ని కైలాసగిరిలో ఉన్న మంచి వ్యూని చూపించాలనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తుండండి. మిమ్మల్ని మీ సపోర్ట్ నాకు ఎప్పుడు తోడుంటేనే తప్ప నేను ఇటువంటి వీడియోస్ చూపించలేను అనమాట. రండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటుంది బైక్ సైడ్ బాగా మాట్లాడతావు ఏమైనా. చూస్తున్నారు కదా మేమైతే పొద్దున్నే 8 గంటలకి డ్యూటీకి వచ్చామంటే ఈవినింగ్ 6:30 తర్వాత అయితే డ్యూటీ దిగుతాం. మేము పనిచేసే పని అయితే ఇదే ఫ్రెండ్స్. చూస్తున్నారా ఎంత బాగుందంటే బాగుంది చూడండి. లైక్ ఇది ఒక రూమ్ అనమాట, అదొక రూమ్. అలాగా వీటికి బీమ్ అంటారు ఫ్రెండ్స్. ఇది రూమ్ స్లాబ్ అనమాట. ఇది కాలం బాక్స్ అనమాట. ఈ విధంగా
కడతాం అనమాట. కొద్దిగా పని ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చూడండి ఇదిగో బైండింగ్ వైర్స్తో అయితే మేము ఏమంటారు అది సెంటరింగ్కి యూజ్ చేసుకుంటాం అనమాట, సపోర్ట్ల కోసం కట్టడానికి. చూడండి ఇక్కడ అలాగే చెక్క ముక్కలు కూడా తీసుకొని సపోర్ట్లు పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటాం అనమాట. చాలా వాటర్ అదిగో చూడండి మేము తాగడానికి అయితే వాటర్ కేన్ అటువంటిది రెడీ ప్లేస్ కట్టి చూపిస్తాం ఒకసారి. బైండింగ్ వైర్ కట్ అయితే సైజ్ని బట్టి కట్ చేసుకొని ఇటువంటి దగ్గర బైండింగ్ చేసుకోవడానికి అవుతుంది. మళ్ళీ మీకు షార్ట్ వీడియోస్ చేసి చూపిస్తాను, అక్కడ చూడండి ఒకసారి. అలాగే చూడండి మొత్తం ఈరోజు పని చేసింది ఫ్రెండ్స్. ఇంకా చాలానే ఉంది ఇంకా బైండింగ్ చేయడానికి, రేపట్లో మళ్ళీ చూపిస్తాను రండి. అలాగే అవుతుంది ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా నడవాలి. పొరపాటున కాళ్ళు తీసుకొని పైన మనకు దూరం తీసుకోవచ్చు. చూడండి అవతల చూపిస్తాను రండి. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవతల. చాలామంది యువతలు సాఫ్ట్వేర్ కంపెనీస్లో అయితే వచ్చి వర్క్ చేసుకుంటుంటారు. వాళ్ళ పార్ట్నర్ ఎక్కువ కొత్త మనీ ఎర్న్ చేసుకుంటూ అలా జీవనం కోసం ఏదో ఒక పని చూసుకోవాలి తప్పదు, ఉపాధి. చూడండి అవంతా కంపెనీలో ఫ్రెండ్స్ అద్దాల మేడలతో కట్టి ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్ మేమైతే కూడా తాగడానికి వాటర్ బాటిల్స్ వచ్చేసరి బాటిల్ ఎంత స్టైల్గా ఉన్న బాటిల్ అయినా ఈ విధంగా మారిపోవాల్సింది. ఎందుకంటే మనము పరిగై పని చేస్తుంటాం కావున మన చేతులకి దుమ్ముదులు ఉండిపోయి ఇంకా బాటిల్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అలాగే రైతు ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ చూడండి కిందన చూపించు చిన్నగా చూపించు ఒకసారి. అవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఫ్రెండ్స్. అదిగో ఆ ముందుకు చూస్తున్నారా ఫ్రెండ్స్, అవతల అదిగో అవతల అక్కడ అయితే 4th ఓడరే ఉందన్నమాట. అక్కడ మేమైతే పోయిన నెల మీకు వీడియోస్ వేసి చూపించాను కదా, అదిగో ప్లేస్ అక్కడే ద్వారకా నగర్ అయితే అదిగో కనబడుతుంది కదా ఫ్రెండ్స్. అక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నాను. మీరు కూడా ఎప్పుడైనా ఇటువంటి పనులకి కానీ విశాఖపట్నం సిటీ చూడడానికి వచ్చినా సరే, ఇటువంటి మంచి లొకేషన్ చూడాలనుకుంటే కైలాసగిరి కొండ పైకి ఎక్కి అయితే ఒకసారి విజిట్ చేయండి విశాఖపట్నం సిటీని. చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం వచ్చి సో ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నానంటే అంత ఫీల్ అవుతున్నాను. ఇక్కడ విశాఖపట్నం సిటీ మామూలు ఏమనుకున్నాను కానీ ఇంత బాగుంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఈ 15 అంతస్తుల బిల్డింగ్ నుంచి చూసి అయితే చాలా ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నాను. అలాగే 15 అంతస్తుల బిల్డింగ్ కింద నుంచి హైట్ చూడండి ఎంత హైట్గా ఉందో. అలాగే ఈ బిల్డింగ్ కట్టడానికి అయితే 2-3 సంవత్సరాలు పట్టిందనమాట. అయినా సరే పూర్తి ఇంకా ప్లాస్టింగ్ అవన్నీ కంప్లీట్ అవ్వలేదు. చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ అనమాట. ఇది అపార్ట్మెంట్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈవినింగ్ పూట అయితే వైజాగ్ సిటీ ఈ విధంగా ఉంటుంది చూడండి. పూర్తిగా సిటీ మొత్తం లైట్లు వెలిగిపోయి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను చూసి అయితే ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతాను. చూడండి సిటీ రోడ్ మొత్తం చూడండి, బళ్ళు బాగా తిరుగుతున్నాయి చూడండి. ఇదిగో కిందకి చూడండి. అలాగే టెక్ మహేంద్ర కంపెనీ ఉంది అనమాట ఇక్కడ, సాఫ్ట్వేర్ కంపెనీ చూడండి. అదైతే సెక్యూరిటీ గేట్ కంపెనీకి. చాలా బాగుంది ఫ్రెండ్స్ విశాఖపట్నం సిటీ నైట్ పూట అయితే. ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా వచ్చినట్లయితే ఒకసారి చూడండి, విజిట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే హైవే రోడ్ దగ్గర సెంటర్న ట్రాఫిక్ అయిపోయి ఉండింది చూడండి. సిగ్నల్ లైట్ ఇవ్వడం వల్ల మళ్ళీ అవతల రోడ్డు బళ్ళు వెళ్తున్నాయి, ఇంకో రోడ్డు బళ్ళు అయితే ట్రాఫిక్లో నిలిచిపోయి ఉన్నాయి చూడండి ఎంత బాగుందో. అవతల అలాగే చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ రెడ్ లైట్లు ఎక్కువ వెలుగున్నాయి కదా, అక్కడైతే పోర్ట్ ఏరియా, ఓడలు ఉంటాయి అన్నమాట, సముద్ర పోర్టు అది. అలాగే అవతల చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో. అలాగే 32 అంతస్తుల ఒక బిల్డింగ్ మళ్ళీ చూపించాలనుకుంటున్నాను చూడండి. అవతల కనబడుతుంది కదా, అదే ఫ్రెండ్స్ చూస్తున్నారా 32 అంతస్తులు ఉంటుంది. ఈ సిటీలోనే పెద్ద అంతస్తులు బిల్డింగ్ అయితే ఇదే అనమాట చూడండి. అలాగే అవతల చూపిస్తాను ఫ్రెండ్స్. దేవుని సింబల్ లాంటిది కనబడుతుంది కదా ఫ్రెండ్స్, అది కొండ దగ్గర అయితే అదే కైలాసగిరి అనమాట. నైట్ పూట చాలా బాగుంది సిటీ చూడండి. నా వీడియో తప్పక నచ్చుతుంది ఫ్రెండ్స్, ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంది సిటీ మొత్తం చూడండి ఎంత బాగుందో, ఒకసారి మీకే తెలుస్తుంది. ఈ వీడియో చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మార్నింగ్ పూట అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి సిటీ. ఆ శివార్ దగ్గర నుంచి అయితే పొగమొచ్చు కప్పబడి అయితే చాలా బాగుంది చూడండి. ఇదిగో సిటీ మొత్తం చాలా బాగుంది. నేనైతే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను చూస్తూ. ఫస్ట్ టైం కదా సిటీ చూడడం నేను. చూడండి వైజాగ్ సిటీ ఇలా ఉంటుంది అని అస్సలు అనుకోలేదు నేను. సెంటరింగ్ వర్క్ వచ్చి అయితే నేను చూసాను చూడండి, చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను కూడా ఈ 2 days ఉండి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను. హైట్ అయిన బిల్డింగ్ అలాగే పైనుంచి చూపించుకున్నాను చూడండి ఎంత హైటో మన వ్యూవర్స్కి తెలుస్తుంది చూడండి. ఇదిగో చాలా హైట్ నుంచి
వీడియో షూట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నా వీడియో మీకు తప్పక నచ్చుతుంది ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ నేను ఏ దూర ప్రాంతానికి వెళ్ళినా సరే మంచి మంచి పనుల వీడియోలు చేస్తుంటాను కదా, అటువంటి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేం పనులు చేస్తుంటాను, ఏడ్ చేశాను, నా జీవన విధానం ఏంటి, నేను బతుకు ఏంటి, నేను ఎంత సంపాదిస్తాను అనేవంతా మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. నా వీడియో దయచేసి అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.